తెలంగాణ నేత్ర శరీర అవయవదాతల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా పెళ్లి ఉపేందర్ రెడ్డి నియామకమయ్యారు. తెలంగాణ నేత్ర శరీర అవయవదాతల అసోసియేషన్ రాష్ట్ర సమావేశం అమీర్పేటలోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్లో నిర్వహించారు. పలు జిల్లాల నుండి వచ్చిన సభ్యుల వారి అభిప్రాయాలు తెలియజేశారు. రాష్ట్రంలో సంఘాన్ని బలోపేతం చేయాలని సభ్యులు అన్నారు. అనంతరం రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా వరంగల్కు చెందిన పెళ్లి ఉపేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా గొంగిళ్ళ అశోక్, ఆడెపు రాజేంద్ర ప్రసాద్తో పాటు పలువురు కమిటీ సభ్యులు నియామకమయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రసాదరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కుల సంఘాల సహకారం తీసుకొని నేత్ర శరీర అవయవదాతల అసోసియేషన్ను బలోపేతం చేయాలని అన్నారు. యువతకి అవగాహన కల్పించడానికి నేత్ర శరీర అవయవదాతల అసోసియేషన్ ముందు ఉండాలని కోరారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి గత 2 ఏళ్ల నుండి జరిగిన కార్యక్రమ నివేదికను ప్రవేశపెట్టారు. కావాల్సిన చెప్పడం అనేది ఇంపార్టెంట్. సో టాపిక్ స్టార్ట్ చేసే ముందు సార్ ఆల్రెడీ ఇంట్రడక్షన్ మొత్తం ఇచ్చేసారు. డిమెన్షియా అంటే టైప్స్ ఏంటి మొత్తం అంతా కూడా. సో సార్ ఇందాక చెప్పినట్టు సీనియర్ సిటిజన్స్, వయోవృద్ధులు అనే వర్డ్స్ డిఫరెంట్ అనేది కొద్దిగా డిప్రెసింగ్ టర్మ్స్ లా టర్మినాలజీ ఉంటుంది. అది మారాలి సమాజము. సో చాలా మంది నా దగ్గరకు వచ్చినప్పుడు సార్ ఏజ్ విషయం డిస్కషన్ వచ్చినప్పుడు 60, 70 ఇలా చెప్పినప్పుడు నేను చెప్తాను వాళ్ళు, సార్ మీ వయసు 25+, 50 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఏజ్ అనేది అందరికి 25 కామన్. సో దాని తర్వాత మీ అందరిది కూడా ఎక్స్పీరియన్స్, ఆ అనుభవం అనేది ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్. సో డిపార్ట్మెంట్ వైజ్ తీసుకుంటే ఆ అనుభవం తెచ్చుకోవడానికి చాలా మందికి చాలా ఇయర్స్ పడుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీల్డ్ ఉంటుంది. కాకపోతే డీటెయిల్ డిస్కషన్ అనేది మనం ఇంకోసారి చేద్దాము. చేంజ్ కావాల్సింది ఇక్కడ సీనియర్ సిటిజన్స్ ఆర్ వాట్ ఎవర్ ఎల్డర్లీ అనే వర్డ్స్ యూజ్ చేసినప్పుడు జనరేషనల్ చేంజ్ మనకు 1G, 2G, 3G, 4G, 5Gలోకి వచ్చేసారు. కాకపోతే మైండ్ సెట్, ఇక్కడ ఉన్న వాళ్ళ మైండ్ సెట్ ఏంటి? మీరు ఎద్దుల బండి చూశారు, దాని తర్వాత సైకిల్ చూశారు, దాని తర్వాత బస్సును చూశారు, దాని తర్వాత ఏరోప్లేన్ చూశారు, ఇప్పుడు రాకెట్లు చూస్తున్నారు. తర్వాత ఏమొస్తాయో తెలియదు. అంటే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూశారు. కాకపోతే మీరు ఉన్నప్పుడు స్టార్టింగ్ లో ఎలా ఉందో మైండ్ సెట్ ఆఫ్ ప్రజెంట్ జనరేషన్, దానికి మనం అలవాటు పడకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మీరు చిన్నగా ఉన్నప్పుడు ఎల్డర్స్ కి ఏ విధంగా రెస్పెక్ట్ ఇవ్వడము, ఫ్యామిలీ వాల్యూస్, ఇవన్నీ కూడా మీరు పెద్దగా అయ్యేసరికి ఎలా మారాయి 1G నుంచి 5G దాకా, అది మనమే అడాప్ట్ కావాలి. అంటే నేను కూడా దాని మీలోకి చేస్తున్నాను, నేను కూడా 42. ఓకే, సో మనము జనరేషనల్ చేంజ్ చేసుకోకపోతే మన మైండ్ సెట్, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నాకు నచ్చినట్టు అనే వర్డ్ తీసేసి, ఓకే, సో సమాజం ఎలా ఉంది, జనరేషన్ ఎలా ఉంది, దానికి అడాప్ట్ అవ్వాలి. ఇందాక సార్ చెప్పినట్టు టెక్నాలజీ కూడా యూజ్ చేసుకోవాలి. ఓకే, అదొక పాయింట్. సో చాలా మంది కూడా ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ అక్కడే వస్తాయి, ఎస్పెషల్లీ ఫ్యామిలీస్ లో. సో అదొకటి. సెకండ్ పాయింట్ వచ్చేసి మీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ మీ ఏరియా ఆఫ్ ఫీల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో డ్యామ్లు, కాలువలు ఇవన్నీ ఎన్నో కట్టేసి ఒక 50-60 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న వ్యక్తి సడన్ గా రిటైర్మెంట్ అని చెప్పి ఒక వర్డ్ యూజ్ చేసేసి ఇంటికి పంపించే బదులు, ఇంటికి పంపించాక అప్పుడు ఏమవుతుంది, ఒక రకమైన ఎంటీ ఎన్విరాన్మెంట్ ఏర్పడుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్నో క్రిమినల్ కేసెస్, ఎన్నో కేసెస్ సాల్వ్ చేసిన వాళ్ళకి, సో లాయర్, టీచర్ అంటే ఎంతో అనుభవం ఉంటుంది. ఇలాంటి వాళ్ళకు రిటైర్మెంట్ అనే ఒక వర్డ్ అనేది చాలా పెద్ద టర్మ్. సో దాని తర్వాత సడన్ గా చుట్టుపక్కల ఒక రకమైన ఎంటీనెస్ ఏర్పడుతుంది. అలాంటి వాళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే టెక్నాలజీని యూజ్ చేసుకొని యూ స్టార్ట్ యువర్ ఓన్ ఛానల్స్, ఐదర్ పోడ్కాస్ట్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఆన్లైన్ లో చాలా ఉంటుంది. మీ ఎక్స్పీరియన్స్, బ్లాగ్స్ కానీ, వెబ్సైట్స్ కానీ, ఏదో ఒక వర్క్ స్టార్ట్ చేయండి. అంటే మీ పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ వదిలేసి డైరెక్ట్ డైలీ ఒక ½ అవర్ లైవ్ కూర్చోండి, మాట్లాడండి, మీ ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసుకోండి. సో మళ్ళీ చెప్తున్నాను, మీ దగ్గర ఉండేది 25 సంవత్సరాల వయస్సు ప్లస్ 50 సంవత్సరాల అనుభవం. ఆ అనుభవాన్ని రిటైర్మెంట్ ఏజ్ అని చెప్పి జస్ట్ ఒక పదంతో పక్కపడేది. ఓకే, సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్ లో ఎక్స్పర్ట్స్ అయి ఉంటారు, అనుభవం ఉన్న వాళ్ళు. అది ఏదైనా డిపార్ట్మెంట్ అయి ఉండొచ్చు. సో ఇవి నా సలహాలు. సో ఇక్కడ మనకు డిమెన్షియా గురించి చెప్పమన్నారు. సో డిమెన్షియా అంటే పబ్లిక్ టర్మ్ లో ఏమవుతుందంటే మెమరీ అనేది కామన్ వర్డ్, బట్ మెమరీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ స్పెక్ట్రమ్ ఆఫ్ డిమెన్షియా ప్రాబ్లమ్స్. డిమెన్షియా
these symptoms worsens by stage. Initially, it is not considered as illness by family or caregivers. Most people recognize it as a problem only at later stage. అంటే స్టార్టింగ్ లో ఇది నాకేమి ప్రాబ్లం కాదు అనుకుంటారు. మనం ఎర్లీ స్టేజెస్ లో రికగ్నైజ్ చేసుకుంటే దాన్ని ప్రోగ్రెషన్ ని ఆపొచ్చు. మోస్ట్ ఆఫ్ ది న్యూరలాజికల్ డీజెనరేటివ్ అనే వర్డ్ యూస్ చేస్తారు. అంటే వయసుతో పాటు వచ్చే ప్రాబ్లమ్స్ ని డీజెనరేటివ్ డిసీజెస్ అంటారు. అంటే మోకాలు అరిగిపోవడం డీజెనరేటివ్ ప్రాబ్లం, బ్రెయిన్ అరిగిపోవడం డీజెనరేటివ్ ప్రాబ్లం. సో ఇది నార్మల్ ఏజింగ్ ప్రాసెస్ అనేది వేరు. ఆ ఏజ్ ప్రాసెస్ కన్నా బియాండ్ ఎక్కువగా పెథలాజికల్ అంటే ఫిజియలాజికల్ అంటే వయసుతో పాటు ఏజింగ్ ప్రాసెస్ తో వచ్చేది. పెథలాజికల్ అంటే ఇంకా కొద్దిగా ఫాస్ట్ గా వచ్చేది. సో ప్రతి ఒక్కరికి ఇంట్లో కీ చైన్ మర్చిపోవడము, పేరు మర్చిపోవడము, అది మర్చిపోవడం అనేది చాలా సహజము. అవన్నీ కూడా పెథలాజికల్ మెమరీ వర్సెస్ ఫిజియలాజికల్ మెమరీ ఆ ఏజ్ రీడ్ మెమరీ లాస్ ఎలా అనేది చూద్దాం. సో అందుకే ఫస్ట్ 10 నిమిషాలు దీన్ని ముగించేసి ప్రాక్టికల్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, డేట్స్ టైం. ఈ రోజు డేట్ ఎంత అంటే చాలా మందికి ఇబ్బంది. సడన్ గా చెప్పాలి అంటే జనవరి సెల్ ఫోన్స్ మొత్తం మన అన్ని మింగేసేది, మన మెమరీ, మన అటెన్షన్, మన వర్క్ అన్నిటిని కూడా మింగేసేది ఇదే. సో మనం డేట్ చెప్పగానే ఈరోజు జనవరి గుర్తుంది కానీ మళ్ళీ తీసేసి ఈరోజు జనవరి 24 ఏ వారము అంటే మళ్ళీ సెల్ తీసేసి ఫ్రైడే. సో బీయింగ్ రిపిటేటివ్ యాక్టివిటీస్ అంటే అడిగిన కోసమే అడిగాం. ఇది కొద్దిగా లేట్ స్టేజ్ లో వస్తుంది. డిఫికల్టీ ఇన్ ఫైండింగ్ రైట్ వర్డ్. చెప్పాలి అది అది సార్ నాకు ఆ వర్డ్ అది నోట్లో ఉంది సార్, బయట రావట్లేదు బయటికి. సో మిస్ప్లేసింగ్ థింగ్స్ ఇన్ డైలీ లైఫ్. అందరికీ నమస్కారం. నా పేరు మల్లారెడ్డి. ఈరోజు మనం నేత్ర అవయవ శరీరదానం రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నాం. మరి ఈ రాష్ట్ర కమిటీలో మన అధ్యక్షులుగా పెళ్లి ఉపేంద్రెడ్డి గారిని ఎన్నుకున్నాం. తర్వాత వైస్ ప్రెసిడెంట్గా మన శంకర్రావు గారిని, తర్వాత ఉపాధ్యక్షులుగా పద్మ గారిని మరియు మా టీం అంతా కూడా ఎన్నుకోవడం జరిగింది. ఇది వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు అర్పిస్తున్నాం. వీళ్ళందరూ కూడా మరణానంతరం నేత్రదానం ఎలా చేద్దాం, ఎందుకు చేద్దాం అనేటువంటి అంశాలన్నీ కూడా వీరు మరి సమాజానికి అందిస్తారు. కాబట్టి పౌర సమాజం అంతా కూడా గుర్తించి మరి వీరినందరినీ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మా నూతన కార్యవర్గ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు.